ఎట్లా ప్లాన్ చేద్దాం రా 31 మనిషికి 2000 అయితే ఎట్లుంటది రా? నిజమేరా 2000 వేద్దామా? గోవా కార్ సెట్ చేస్తా, పైసలు మీరు కలిపోరు. ఆ మింగ నీకు మెతుకులేదు కానీ లంజన్ చూస్తే లవ్ సోక్ అన్నట్టు 2000 అంటేనే రండాముఖం పెడుతురు ఒక్కొక్కటి. గోవా అంట గోవా. ఏ గోవా లేదు కుదలేదు, ఉత్తా పైసలు దగ్గర పెట్టుకోడు. 2000 వేసుకొని ఈయనే కూర్చుందాం. నేను తాగే 1-2 బీర్లకు ఎందుకురా 2000 తెంగుతారు నా దగ్గర? పైసలు తెంగ నీకు బాగా అలవాటు పడ్డారేవురా. నా దగ్గర వెళ్ళే 2000. దాసి దాసి దయాల పాలు చేసినట్టే వనికి పెడతావురా నువ్వు చేసిన పైసలన్నీ. ఎప్పుడు అడిగిన పైసలేవు అంటావు. పుక్కట్లయితే మాత్రం పూకోలు తాగుతావు. ఈ బిచ్చగాల బతికే కన్నా దగ్గర నంగవట్లేవురా మరి. అబ్బో సంవత్సర సాయక లంజబుచ్చాక మీ అయ్యితడారా 2000 లేపి తెంగితే డేరాడూన్ లో పడతావు. ఏ ఆగురా ఎప్పుడు సౌతులు కొట్లాడినట్టు. 1000 వేద్దాం, నలుగురు ఉన్నాం కాబట్టి 4000 అవుతాయి. సరేరా 3 కోళ్లు కూర సామాను మిగిలిన బీర్లు ఏమంటారు? అరే ముందే చెప్తున్నా, అన్ని సెట్ అయినాక మా అన్న అత్తాడు, పక్కింటోడు అత్తాడు, మా అంకుల్ అత్తాడు, ఆడత్తాడు, ఈడత్తాడు అని బీర్లు అన్నారు అనుకో, బీర్సీద గుద్దల నూకుతా. సరేరా 1 వరకు కలుద్దాం అందరం. నాకు పని ఉంది, దొడ్డికి వచ్చింది, గుద్ద కడుక్కోలే, బర్రీ నింది, దుడ్డ కట్టింది అని పూకులో సమాధానాలు చెప్తా. నీ ముందు నువ్వు వచ్చి సావు. గుడ్లు గుంజుతున్నాయి, గుద్ద తిమ్మిరెక్కింది, మా అయ్య పంపుతలేడని లోడాల సమాధానాలు చెప్తావు పూక. ఓ పిలిపించలోడా నీకన్నా ముందే ఉంటాడా నేను. పైసలు పట్టుకొని వస్తా మళ్ళీ తాగి చేద్దాం లొల్లి లొల్లి. మా తాత సుల్లి రబ్బర్ బల్లి రాకపోతే పగులుతుంది కొల్లి. పో పూకు మూసుకొని. డాడీ ఏంద్రా 1000 కావాలి. మీ తాత గోసిపోవచ్చు, పోయి పిక్కచ్చుకోపో. జోకులు చేయకు డాడీ 31 కి. ఆతల పని తెంగుతున్నావు ఆనే నువ్వు. 1000 అంట 1000 బ్యాంకు గిట్లా పెట్టినా చెట్టుకి ఇట్లా కాస్తానే పైసలు అని జావదేంతో ఎప్పుడు చూసినా. నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. మా అయ్యగారు నీకు పుణ్యం ఉంటది. ఇయ్య నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. ఓ పని చేయి, నువ్వు ఏ పని చెప్పినా చేస్తా డాడీ. ఏం చేయాలి? పోయి రోడ్డు మీద దగ్గర అంగో పైసలు ఎక్కువ చెప్పు, నేను కూడా చంగుతా. ఎందుకు జోకులు తెంగుతావు డాడీ? సీరియస్ గా అడిగితే. మరేంద్ర రూపాయి కట్టం లేదు, కాలేజీగా తెంగినావు. పని చెప్తే ఆతన్న దేకో, పొద్దుకు 4 సార్లు తెంగి తింటావు, బర్రేవన్నట్టు అంటావు. ఎట్లా బుద్ధి అవుతుంది ఇక పైసలు నీకు? నీ అవ్వ చుట్టాలు అడిగితే మాత్రం వేలకు అలా బొందల మీద పెడతావు. నేను అడిగితే రూపాయి ఉండదు నీ తాన. లౌడాగా లొక్కడు మళ్ళీ రిటర్న్ ఇచ్చిన లేడు. నీతి నీళ్ల పాలు గుద్ద లోకల పాలు అన్నట్టు. నాకే ఎవరు మాట్లాడుతున్నావారా నువ్వు? ఆతులు గడ్డపారాలు అయినాయిలే, ఇక దేకవు, ఇక మమ్ము నేల దేకుతావు. ఆ బియ్యు డాడీ మరి ఎందుకు ఇట్లా చేస్తావు చెప్పు? గోడకున్న ప్యాంట్ చెప్పలో 4000 ఉన్నాయి, 1000 రూపాయలు తీసుకోపో, ఎంజాయ్ పండగ. ఆ ప్యాంట్లు లేవు డాడీ, ఇందాకే చూసిన. ఏ చెప్పు వాటి తింటే మానవత్తరా చెప్పురా నీకు? ఈ దొంగ పువ్వు లెక్కలు మానవారా? తాగి ఇంటికి నీకు లొల్లులు గిట్లా పట్టుకొచ్చావు అనుకో, గుద్దల కారపొడి పోసి కొడతా. 1 2 3 ఈ పొక్కలు పడ్డ నోట్లో పడి తీసుకొచ్చిన లత్కొల్లా. అడుగులు బడుగులు అన్ని సర్దుకొని పట్టుకొచ్చిన. అజయ్ చేయలేవు, వంటని సెట్ చేస్తా. నా పెళ్లి పేరంటావు రైడ్ అడ్జస్ట్ చేయనీకి. ఏ నీయేవిరా బాబు? ఇగో 4 బీర్లు, ఉల్వకాయలు, సపరేట్ ఫ్రై నాకు. అబ్బా ఒక్క బీర్కే మన్ను బుక్తావు నువ్వు, 4 బీర్లు తాగుతావారా? బీర్ నోట్లో పట్టకపోతే గుద్దలు పోసుకుంటా. చెప్పింది దేనికి? నీ గుద్దేని వస్తాను. ఇంట్లోకి పెట్టినట్టు చేతో పైసలు. రే నువ్వురా, ఇగో ఎట్లా నేను థమ్స్అప్ తాగుతావు అంటే 200 ఇస్తారా? ఎందుకు మనిషి కొంచెం పంగవాడు మా దగ్గర. నువ్వు తాగే నా ఉత్సల కూల్ డ్రింక్ 31 ఇజ్జత్ తెంగుతావు. ఆతవా నువ్వు రాకపోతే. రే నీ అబ్బా 1000 రూపాయలకు పొక్క పడతారా? ఏమనకు రాని. ఏ మామ నువ్వు రావాలి. ఎందుకు రా? నువ్వు రాకపోతే ఎట్లా? ఎప్పుడు మమ్మల్ని ఎవడు చూసుకుంటాడు? ఎవడన్నా ఒకడు ఉండాలి రా, నీ ఎలా అంటాడు. ఇగో 1000 రూపాయలు, నాకు మాత్రం థమ్స్అప్ చికెన్ గట్టిగా ఉండాలి. నీ పైసలు ఏవిరా మరి? అందరి జమ చేస్తాను, ఎగదెంగదాం అనుకుంటారా? ఇగో 500. 500 లాపాకి దగ్గరికి ఇట్లా పోతున్నావా? 500 ఇస్తున్నావు. ఎట్లాగా నువ్వు నాకు ఇచ్చేది ఉన్నదిగా 2000, అందులో 500 కలుపు. నీ తోటి లేవురా నా దగ్గర. తీతి ఉడకపోతుంది, మళ్ళా గాంధీ తాతకు జేబులుంటాయి. తీతి బయటికి మొసాడది పాపం. నిజం లేవురా, ఉన్నాకేనా? తీతి ఉడకపోతుంది, మళ్ళా గాంధీ తాతకు. తీతి బయటికి ఉన్నాయి తీతాడు చూడాలి. నీ అబ్బా పోసమ్మ పొత్తం పెడితే మైసమ్మ మాయం చేసినట్టు భలే వాసన వస్తారా నా జేబులో పైసలు ఉన్నట్టు. మా అయ్య 1000 రూపాయలు తీసుకోమంటే 1500 తెంగచ్చిన. చలో చికెన్ కోదామా? అరే చోటు, ఎంతసేపు అవుతారా చికెన్ దేనికి? అత్తలేరా? నా దగ్గర 2 నాటుకోళ్లు ఉన్నాయి. పైసలు ఫారం కోళ్ళకు పెట్టుడెందుకు? నాకు ఏలేవు ఆ పైసలే. 31 నాటుకోడు కూర, కూలు బీర్లు, దీనమ్మ ఏమన్నా కాంబినేషన్? పట్టుకరా బీర్లు తెచ్చి పెట్టుకున్నావు ఇప్పుడే. రే కూర కాక ముందే బాటిల్స్ ఓపెన్ చేస్తే కూడా యూత గుద్దలు ఉంచుతారా?
మాల్ మసాలా గట్టిగా రెడీ చేయమనరా నాటుకోళ్ళు కదా. ఆ డింకని కాని పిల్ల ఫోన్ చేసిందట అప్పంచల్ సొల్లు తెంగుతున్నాడు. పొయ్యిరాళ్ళు పెట్టలే, గంజులు కడగలే. నైట్ కేక్ పైసలు ఇచ్చిరావు అన్న బేకరీలా. నీ పూకుల కేక్ ఎవరు తిన్నాడు గాని దా. ఏం పొడిచినవరా నువ్వు 2023 తావుడు తినుడు దెంగులాట ఇవే అయినాయి. కేక్ అంట కేకు. గుట్కా రాజుగానికి థమ్స్అప్ 2 లీటర్ ఏమంటావా? అయ్యో 2 లీటర్ అది ఎందుకు ఆయనకి? హాఫ్ లీటర్ మఫ్ అవుతాడు. నేను ఈ అబ్బా 1000 రూపాయలు ఇచ్చిండ్రాడు, 50 రూపాయల థమ్స్అప్. చెప్పింది వేరా, ఎందుకు కొరిస్తాను? మీరు మారారా అతికేదాకా గతుకుతారు లత్కోరు బాట కావాలారా. నువ్వు రాబోయ్ సిపాయి. ఈపుకోకరా అంటే గుద్దలేలు పెడతావు, సామాన్ దేరా అంటే సొలు తెంగుతున్నావు. మంచిగా పిచ్చలు దంపిరి పోతా వెంచారు, ఎవరు ఏడబోతేంది ఇక. 2 నాటుకోళ్ళని తెంకొచ్చిన ఫ్రెండ్స్ రారి 31 చేసుకుందాం. అరే కూరలన్నాక నువ్వు సోద్యంగా ఇడ మీకు వేరే ప్లేసే దొరకలేదారా? ఈ శ్మశానం దగ్గర పెట్టిరు దుకాణం. ఇటైతే పోలీసులు కూడా రారు, మంచిగా కూర్చోవచ్చు తుర్తిగా. బాక్సులు కనబడతలేదు తెలియదేంది. ఇడ వంట బాక్సులు పెట్టుకొని తింటా ఎవరి కొంపగాడు వీగా. ఇంట్లో చిన్న పోరగాని రా నీకు ఇంటికాడ పాలిస్తావు పోరాగండ్లకి ఇట్లా. ఎప్పుడు చూడు ఇంటి కోత అంటావు, పంటావు పోయి ఇంటికాడ. గంట బట్టి దెంగుతా కూర అనగా పుల్లలు పెడితే. అయ్యో ఉత్తా నిల్చుంటారా నీ పక్కకు? ఆతులు లెక్క పెడతావు నా పక్కకు ఉండి దెంగ ఇండి ఉంటే నువ్వు. సరే గానీ ఉల్లిగడ్డలు వేసినవా? కొంచెం గోలదాకా ఉండనిరా. అల్లం పేస్ట్ వేసినావా లేదా? నువ్వు కూర అన్నాగా నాకు గుద్దల పుల్లలు పెట్టకు, మంచిగానే అంటాస్తాయి నాకు. అయ్యో నువ్వేడ ఆగుతలేవుగా, కూరలు నీకు ఒక్కరికి అంటాసినట్టు. అవుడా కూర ఇట్లా ఫెయిల్ కావాలి అప్పుడు చెప్తారా నీ సంగతి. నువ్వు అంటరా మరి, నువ్వు అండు గుడ్డిది గురిన్నట్టు గురుగుతాను. రే ఏంద్రా ఎప్పుడు లంజలు కొట్లాడినట్టు కొట్లాడతారు? అరే ఈ ఫోటో నుంచి దెంగేమంటరా నువ్వు? డిస్టర్బ్ అవుతుంది మళ్ళా. కూర ఫెయిల్ అయింది అనుకో నన్ను అయితే నాదు. రే బాబు ఇటు రారా, మనం లెక్క చేద్దాం. ఈ టైంలో దయ్యాలు వేసుకుంటాయారా? మేము ఉన్నాం కారా, ఎందుకు భయపడతాన్నారా నువ్వు? కాదురా జస్ట్ టాస్కింగ్, వేసుకుంటే సౌండ్ ఎట్లా వస్తుందని. కర్రీ మాత్రం కడకుందిరాడు ఇంకా మస్తాండి నువ్వు. మరి ఏమనుకున్నావు డింకడ్ అంటే? అప్పుడప్పుడు నన్ను అడుగుతారా పెళ్లిలో కూడా అంటవచ్చు కానీ. బాగానే ఎక్స్ట్రాలు దెంగుతున్నావురా అని పెద్దల పూకండి. ఏదో అడ్డిమారు కూటి దెబ్బలు అండిండాడు. సూపర్ అడుగుతున్నావురా కూరలు. అమ్మాయి అయితే నేనే వేసుకునేటోడు పెళ్లి. ఇప్పుడు కూడా వేసుకో, ఏముంది. ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ నువ్వు అంగో, తర్వాత ఆడంగుతాడు. గపా గప్ గపా గప్. అరే వెనకాల కొంత కాడు కాలుతుందిరా, పీకులం పాయించాలి. ఎందుకో భయం అవుతుంది నాకు. అరే ఉత్త పిరికి పిత్తులోనే ఉన్నావురా, మమ్మల్ని కాదని నీ దగ్గర దాకా వస్తాయారా? అవునరా నువ్వెందుకు రాగోరా మందు? మా పిల్లకి మాట ఇచ్చిన మా తాగాని. బాగానే ఎక్స్ట్రాలు దెంగుతున్నావురా. రే నేను మా అయ్యకు మాట ఇచ్చిన తాగాని, అప్పుడప్పుడు ఇద్దరం కలిసి తాగుతాం. మొన్న ఇంటికల్ మనుషులు పోరాగాలు తాగుతారు గారా, ఈ తాగకపోవడం ఏంటా ఈ ఏజ్ లో? అరే ఉన్నా ఎడదేం కూడా అంటే మీరు ముందుంటారా? మాటలు మాణిక్యాలు పిత్తులు లవంగాలు అన్నట్టు. ఉచ్చేడబోతున్నారా గుడి తెప్పర మొక్కలు ఇంకా బొంద మీద పోసావు, దయమే పడతారు మళ్ళా. నేను ఎక్కువ రాలే మా కొంచెమే రాయనా. తాగలే ఇంకా కాళ్ళ మీద పడతాను చూడు, మొత్తం వాసన వస్తాయి అలా. మా నేను చచ్చిపోతే ఎడతారా మీరు? అవన్నీ ఎందుకు రాడు ఇంకా ఇప్పుడు? అది కాదురా, నేను ఎన్ని దెంగులు దెంగినా మీరు నాతోనే ఉన్నారు. ఏ అరే ఇంకా ఆపు. మీరు మా ఫ్రెండ్స్ అంటే మీరు. అరే ఏంద్రా ఇడు ఒక బీర్కెట్ ఇచ్చాడు. మా అయ్య దెంగులు దెంగుతాడు, నా పోరే దాని కొంపని దెంగ, దానికి నేను అంటే ఇల్వనే లేదురా. అది కూడా దెంగులు దెంగుతాయి, నేను అసలు దాన్ని ఏమనలే తెలుసా. ఇది కాదు కాదే అన్న అవ్వతోడు కనుకే కథం ఇట్లా పెట్టింది. ఇది ఎంత ఇచ్చిర్రా పైసలు? 1000 రూపాయలు ఇచ్చిండు, అలా 3 పొక్కలు పడ్డ నోట్లు మళ్ళా. అరే ఆ పైసలు తీసుకుని దెంగారా నువ్వు సోది కుద్దగానివి. ఎవరికింత తుర్తిలేదు దుఃఖం లేదు, ఏదో మంచిగా తాగుదాంరా అంటే సోది దెంగుతారు. పండేట అవుతుందారా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మావా. ఇయర్ అన్న నన్ను ముడ్డ కొడపకుండా ఉంటే మీ గుద్దపు గులాం కొడతా. ఏంటి మా నువ్వు కూడా మమ్మల్ని ముడ్డ కొడపకు, నీకు పుణ్యం ఉంటది. మా పిల్ల మంచిదే మావా. అరే మళ్ళా నిన్న నూకిండ్రా. కానీ దాని అయ్యున్నాడు చూసిన, దాని అయ్యని ఎత్తుకపోతే నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పు. ఇప్పుడు నీ లవడాల లవ్ స్టోరీ మొదలు పెట్టినావు అనుకో, నేను అసలే మెంటల్ లంజడుకుని తెలుసుగా నా గురించి. బాబు నడు, మా పిల్ల దగ్గరకు పంపాడు. ఎందుకురా తాగిన పూ కాయిందాలు బుక్కినట్టు మనిషి పానం తెంగుతారు. ఇవరదా కాదు, ఇప్పుడు నువ్వు వారా. బాబు నేను చెప్పేది వింటావా?
బాబో మా పిల్ల దగ్గర పంపన్నాడు. మీకు ఇద్దరికే ఉందా ఆడ పోరి పొట్టి నాడు పోంపా. బాబు నేను చెప్పేది వింటావా? బాబు నేను చెప్పేది వింటావా? ఆడి చెప్పేది వింటావా? ఎందుకు తలకాయ తెగుతుర్రా ఇప్పుడు? నువ్వు చెప్పురా పనిపించలోడా. లేదు లేదు ఫస్ట్ నువ్వు చెప్పు. లేదు లేదు నువ్వు పెద్దోని అన్నా, నువ్వు చెప్పు. అది కాదు నువ్వు చిన్నోనివి, నువ్వు చెప్పు తమ్ముడు. అది కాదన్నా నువ్వు చెప్పు. అది కాదమ్మా నువ్వు చిన్నోనివి, నువ్వు చెప్తేనే బాగుంటది, నువ్వే చెప్పు. అరే ఎవడో ఒకటి చెప్పురా, తలకాయ తమ్ముడు గుద్ద బామర్లు అన్నట్టు చేస్తారు తాగినాక. అరే మా పోలీస్ వచ్చిరా. బీరుదాయి వాళ్ళు చూసినట్టు తెంగిపోతారు. మంచిగా సెటప్ చేసిర్లే. ఏం చేస్తారా ఇడ? ఇగో ఏడు ఆడు ఫస్ట్ నైట్ వేసుకుంటారు, నేను చూసి నేర్చుకుంటాను ఎట్లా చేయాలో. మరేంది సార్ 31st సెలబ్రేట్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేసుకుంటారు శ్మశానంలో గానీ స్టేషన్ లో చేసుకున్నారు పారి. ఏంది తాయినావు అయితేంది గుద్దమూర లౌడాగా నువ్వు లీడర్ వారా మాటలు చక్కగా మాట్లాడు. నా వెనక ఎవరున్నాడు తెలుసా? మా సర్పంచ్ అంకలం, వార్డ్ మెంబర్ అంకలం, మా యూత్ ప్రెసిడెంట్ అంకలం. ఇప్పుడు బండెక్కకపోతే నీకు మీ అంకులానికి దెంగులవే. మా అద్దమా చెప్పేది నువ్వు ఆగ్రా. వారంట్ ఉందా మీ దగ్గర? ఒకసారి నా మీద చెయ్యి చూడు, ఊరుకు రుచోసి ఆడదెంగుతారు నా ఫ్రెండ్స్. ఏ కానిస్టేబుల్ వీళ్ళ లోపల దెంగు, ఆ బీ బాటిల్స్ పట్టుకో. పనికత్తే మనకు. అవా పిల్లలు బూరెలు వచ్చినట్టే. నీ గుద్దల పురుగులు ఇట్లా మెసులుతాయి. ఆర్సబొలకి ఇట్లున్నాయిరా. గాలికో కంపని గుద్దలు వెలగ పెట్టుకుంటావు. రే ఫస్ట్ డింకర్ స్టార్ట్ చేసిండు నన్ను అనకు. నువ్వు కథలు వాడకు. నువ్వు దారకాల లెక్కలు తెంగింది ఎవర్రా? బాబు అంకుల్ వచ్చిండ్రా. ఏ పులాచింది మనకేం కాదు, ఇక మనకేం కాదు. డాడీ అరే కొట్టి రారా మిమ్మల్ని. అవును డాడీ, పిల్లలు వాళ్ళు తెంగిరు, దొడ్డి కూర్చోవత్తలేదు. నా కొడుకు చేసింది ఎవరు? సార్ ఇట్లనే ఉంటుందా సార్ పద్ధతి? ఈ లత్కోరు బాడుకోవాలని ఇట్లనే ఎడిసబెట్టేది. నా పేరు చెప్పి ఇంకా 4 ఎక్కువ తెంగని ఉంటుంది. నేను నందునా రెండు తుండలన్నా దొరదెంగురు ఒక్కొక్కటి గుద్దల. తాగుడంటే గుద్ద కోసుకుంటారు, ఇల్లుగా మారరు. చదువు లేదు సంధ్య లేదు, లంగ సోపతులు పట్టుకుంటే లంజ తిరుగుడు తిరుగుతారు. మధ్యలో సంధ్య వాళ్ళు అంకుల్. నువ్వు ఎందుకు వచ్చినావు డాడీకి? పీకలు చల్వీకు. నీ అవ్వ కొడుకనే కనికరం లేకుండా కొట్టునని చెప్తుడు. ఇంకా పీకి చల్వీకు. సార్ తీసుకెళ్తున్నా. మనోడే సారు, నేనే చెప్పిన శ్మశానంలో వచ్చి రాళ్ళని. కొట్టకని చెప్పిన ఆయన గట్టినే కొట్టిరు కదా. నైట్ మా బీర్లు తీసుకున్నారు అంకుల్ వాళ్ళు. మా బీర్లు మాకు ఇవ్వన్నారు అంకుల్, మీకు పుణ్యం ఉంటది. మిమ్మల్ని ఎన్ని తెంగినా మానం రాదురా. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ న్యూ ఇయర్ వీడియోలో కలుద్దాం.